మరి ఈ కాలంలో చూస్తే కొంతమంది దైవజనులు మరి ఏమంటారంటే స్వస్థత లేవు లేక కృపావరాలు లేవు అనే మాట అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఏమండి? అయితే మరి వారిని నేను అంతా చెప్పలేదు, కానీ మరి వారు ఆలోచించే ఆలోచనలో లోపమేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమని రాయించాడంటే నిన్న నేడు ఏకరీతిగా దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఏమండి? అదేవిధంగా భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్న దేవుడు అని, అంటే ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఒకే రీతిగా ఉన్న దేవుడు ఎప్పుడు మారడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన మత్తయి సువార్త 6 రాయించారు, ఆకాశమును గద్దించిన కానీ ఏమండి ధర్మశాస్త్రంలో ఒక పుల్లైనను సున్నాయను ఆకాశం భూమి గద్దించినను ధర్మశాస్త్రంలో కొట్టివేయదు. పొల్లైనను సున్నాయను ఏమండి తప్పు బోధన కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు మరి పరిశుద్ధ గ్రంథంలో రాయించడం మనం చూద్దాం. మెట్టికి ప్రభువుకు ప్రియమైన సంగమా, దేవుడు రాయించాడు అని అంటే తప్పనిసరిగా పరమార్థం ఉంది. సర్వశక్తుడైన దేవుడు ఆయన దాసుడైన యోహాను గారిని ఆయన ఆత్మతో నింపి, ఏమండి ఈ యోహాను సువార్త రాయించారు. ఆయన ఆత్మతో నింపి, దేవుని ఆత్మతో నింపి ఆయన రాయించారు. ఎందుకు రాయించారంటే ఇప్పటికి ఇంచుమించు 2000 సంవత్సరాల కాలం అయిపోయినా కూడా మరలా ఆయన పిల్లలు ఆయన మీద ఆధారపడతారని, ఆయన కొరకు ఎదురు చూస్తారని, ఎంత క్లిష్ట పరిస్థితులైనా కూడా ఆయన కొరకు ఎదురు చూస్తారని, ఆయన మీద ఆధారపడతారని, ఆయన ద్వారా పొందుకుంటారని చెప్పి దేవుడు ప్రత్యేకించి రాయనట్లుగా ఇక్కడ రాయించినట్లే మనం చూడగలుగుతాం. 5వ అధ్యాయంలో చూసినట్లయితే యెరూషలేములో 5వ అధ్యాయం 2వ వచనం, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రీ భాషలో బేతస్థానపడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మండపాలు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించిన కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడిగును వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గుడ్డువారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నిన్ను యేసు వాడు పడి ఉండడు చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎదిగి స్వస్థపడకూర్చున్నావా అని వారిని అడగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరెవడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరమిచ్చాడు. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వతంత్రం నుండి తన పరుపెత్తుకుని నడిచిన. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఏమండి? 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడట. ఏమంటే అక్కడ 5 మండపం ఉన్నాయట. అక్కడ చాలా మంది రోగులు ఉన్నారట. అక్కడ ప్రియమైన సంగమా. అయితే వారిలో ఎక్కువ మంది మరి ఆయా సమయంలో మరి సంవత్సరానికి ఒకసారో లేకపోతే పండుగ దినాల్లోనో ఆయా సమయంలో ఎప్పుడు మరి నీళ్లు దేవుడు తన దూతను పంపించి కదిలిస్తారో తెలియదు, కానీ అయితే నీళ్లు కదిలినప్పుడు మాత్రం ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళు స్వతంత్ర పడతారట, వ్యాధి నుంచి విడుదల పొందుతారట ప్రియమైన సంగమం. అయితే అక్కడ ఉన్న వారిలో ఇంచుమించు చాలా మంది ఏమంటే ఓపుకున్న వారిగా కనిపిస్తున్నారు. అంటే నీరు కదిలిన వెంటనే దిగి స్వస్థత పొందబోయే వారిగా వారు ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే 38 సంవత్సరాలు పడించి ఒక వ్యక్తి మాత్రం కదలలేని స్థితిలో పడి ఉన్నాడు. ఆ వ్యక్తి పడి ఉన్నాడు. అతని దగ్గరికి వచ్చాను. ప్రభు వచ్చి స్వస్థత పడకూరుతున్నావు అని అంటే ప్రియమైన సంగమం, అతనే ఏమన్నాడు తెలుసా అండి? నన్ను ఎవరు దింపుతారు ప్రభా కొన్నిట్లో అని చెప్పి అన్నాడు. ఎవరు దింపుతారు ప్రభా అనుకుంటే, అంటే ప్రభు అక్కడ అంతమంది ఉండగా ఈ వ్యక్తి దగ్గరికి ఎందుకు వచ్చి స్వస్థపడకూరుతున్నావా అని అడిగారు. ప్రభు ఎందుకు అడిగారంటే మరి దీంట్లో చూసినట్లయితే అతని ఆశ ఉంది. సాధారణంగా ప్రియమైన సంగమం, ఆరోగ్యంగా ఉన్న వారికి ఏమండి అనారోగ్యం విలువ తెలియదు. ఏమండి ఆరోగ్యంగా ఉన్న వారికి వారి బాధలు తెలియవు, ఇబ్బందులు తెలియవు. ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వారికి ఆ బాధ తెలియదు. ఇంకా మంచం మీద పడుండి లేవలేని స్థితిలో మరొకరి మీద ఆధారపడాలనుకోండి, వారి పరిస్థితి మహాఘోరం అండి. చాలా మరి ఇబ్బందికర పరిస్థితి. ఆహారం పెట్టాలి, ఆహారం పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాలు ఉద్యోగం తీసుకోవడానికి సహాయం చేయాలి ప్రియమైన సంగమా. మరి ఈ వ్యక్తి 38 సంవత్సరం పడి అక్కడ పడి ఉన్నాడట. ఎప్పుడు ఆహారం తిన్నాడో, ఎప్పుడు తన యొక్క పనులు మరి వారు చేశారో చూసినట్లయితే చాలా మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ వ్యక్తి ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం ప్రియమైన సంగమా. మరి ఆ పరిస్థితిని మరి చెప్పడానికి చాలా టైం పడుతుంది, కానీ ఇతను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అంతేకాకుండా అతను ఆసక్తి కలిగి ఉన్నాడు.
ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ప్రియమైన సంగమా, ఎప్పుడైతే అతను చూశాడో, ప్రియమైన సంగమా చూశాడో, దేవుడు ప్రభు స్వస్థపడకూరుతున్నావా అని ప్రభుని అడిగితే అతను ఆలోచన ఏంటంటే, నేను స్వస్థపడతా, ఏదో ఒక రోజు దేవుడు నన్ను దర్శిస్తాడనే ఆలోచనకి వెళ్ళుకున్నాడు. కాబట్టి ప్రభు వెంటనే ఏం చేసిందని ఆయన స్వస్థపరచ దేవుడు అమర్మేకలు కాక 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తి వెంటనే లేచి పరిపెత్తుకున్నాడట. అద్భుతం, ఆశ్చర్యకరమైన. ఇది దేవుడికి ఒక్కడికే సాధ్యం ప్రియమైన సంగమా. ఎందుకంటే ప్రియమైన సంగమా, దేవుడి మీద పూర్ణంగా ఆనుకున్నప్పుడు మాత్రమే సాధ్యము. ఇప్పుడు మనం చూసినట్లయితే కృపాకాలం అండి. ఏమండి, ఇప్పుడు కృపాకాలం, సమృద్ధి గల రోజులు. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు మరి రాకడ సమీపంలో రోజులన్నీ కూడా మరి ఏమంటే సమృద్ధి గల రోజులు. ఈ కాలంలో దేవుడి మీద ఆధారపడే వారు అతి తక్కువ మంది. అవునే, అక్కడక్కడ అరకొర కనిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు యూట్యూబ్లో మనం ఆ యొక్క సాక్ష్యాలు చూస్తూ ఉంటాం. ఒక సహోదరి, ముస్లిం సహోదరు ఉంది. ఆమె వైద్యం చేయించుకుంటే ఎలా తెలుసా అంటే, పేగులు కులిపోయినట్టు. ఆమె పేగులు కులిపోయినాయి. మీరు అన్నారో నాకు తెలియదు. ఏమంటే డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు. ఏమంటే పేగులు బయటకు తీసుకుని కొడుకునేదట. పేగులు బయటకు తీసుకుని లోపలంతా కులిపోయిందంతా కొడుకునేదట. చూడండి, యూట్యూబ్లో సాక్ష్యం ఉంటారు. ఒక సహోదరి, ఏమంటే ప్రియమైన సంగమా, అయితే డాక్టర్లు కూడా వదిలేస్తారు. భయంకరమైన వాసన అంట. దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఉంది. ఆ నర్సులు కూడా ఆమె దగ్గరకు వచ్చేవారు కదట. ఇక ఆమె చనిపోదని నిశ్చయించుకున్నారట. ఒక రాత్రికాల సమయంలో ఆమె మోకరించి ఏడుతూ, ప్రభా నువ్వే నాకు ఆధారం అని చెప్పి ఆమె కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే రక్తము అడుగులో ఆమె ఉన్నట్టుగా ఆమెకి కనిపించిందట. ఉదయం చూసినప్పటికి స్వస్థత పొందేసింది. దేవుడు ఆమె మహికలు కాక. యూట్యూబ్లో చూడండి, అది దేవుడికి మాత్రమే సాధ్యం. ఎప్పుడో తెలుసా అండి, డబ్బు మీద ఆధారపడినప్పుడు, లేకపోతే బలం మీద ఆధారపడినప్పుడు, మన పొరుగువారి మీద ఆధారపడినప్పుడు అవి జరగవు. కానీ పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతాక. పూర్తిగా సరెండర్ అయిపోవాలి. దేవుడికి సరెండర్ అయిపోయినప్పుడే ఆ కార్యం జరుగుతుంది. ప్రియమైన సంగమా, నాకు డబ్బులు ఉన్నాయి కదా, నేను వైద్యం చేయించుకుందాం అనుకున్నాం అనుకోండి, దేవుని మీద ఆధారపడినట్టు కాదు. నాకు వెనకాల ఆస్తులనే పర్లేదు అనుకుంటే దేవుని మీద ఆధారపడినట్టు కాదు. ప్రియమైన సంగమా, అప్పుడప్పుడు ధైర్యం నుంచి సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఏమండి చనిపోయి వదిలిపెట్టేసిన వాళ్ళని కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు తిరిగి లేచిన రోజులు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మన దేవుడు ఎలాంటి దేవుడు ఏంటంటే గొప్ప దేవుడు. సారిపతి విధవరాలు చూడండి. ఏమండి, ఆ సారిపతి విధవరాలని ఆ యొక్క పట్టణంలో, ఏమండి ఆ యొక్క పట్టణంలో చాలా మంది విధవరాలు ఉన్నారు. ఆమె దగ్గరికి దేవుడు ఎందుకు వెళ్ళి అని పంపించాడు తిరుమల సంఘం. అలాగే ఎవరైతే పూర్ణముగా ఆయన మీద ఆధారపడతారో తప్పనిసరిగా వారిని ఏమంటే ఆదుకునే దేవుడు. అందుకే ఈ పరిశుద్ధంగా దేవుడు ఏమంటే ఆయన పిల్లలకి ఇచ్చిన గిఫ్ట్. అప్పుడప్పుడు మొలక చెట్టు ఆకునండి 100 రోగాలకి ఏంటట, ఏమంటే ఔషధం అంటారు. ఏమంటే సర్వవ్యాధి నివారణ, లేకపోతే సమస్తము కలిగి ఉన్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దేవుడు మన మహికలు కాదా. బుద్ధి లేదా బుద్ధి, జ్ఞానం లేదా జ్ఞానం, ఆహారం లేదా ఆహారం, వస్త్రం లేదా వస్త్రం, సమస్తము ఇచ్చే గ్రంథం. సమాధానం లేదా సమాధానం, సమస్తము ఇచ్చే గ్రంథం. అయితే ప్రియమైన సంగమా, ప్రభు ఏమంటాడంటే ఆయన మీద ఆధారపడాలి. యెషయా గ్రంథం 59:1 ఏమన్నా తెలుసండి, స్వస్థపరచుకున్నట్లు రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచి కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి సరిపోతుందండి. ఏమండి, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచి కాలేదట. ఏమండి, ఆయన రక్షింప సముద్రుడు. దేవుడు నామమున కలుగుగాక. విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అయితే ఏమండి, రక్షించడానికి సముద్రుడు, వినడానికి సముద్రుడు. రక్షింపబడినట్లు ఆయన మీద ఆధారపడాలి. ఏమండి, ఆయన వినేటట్లు మనం ప్రార్థన చేయాలి. అందుకని నిన్న నేడు నిరంతరం ఉండే దేవుడు, భూతమత్తమన్న భవిష్యత్తు కాలంలో ఉండే దేవుడు. పూర్ణముగా ఆయన మీద ఆధారపడితే ఆయన ఎన్నో కార్యాలు చేయగలదు. మనం ఏదైనా సాగు చెప్పాలనుకోండి, దాని వల్ల కౌంట పడుతుంది. వద్దండి, ఎప్పుడు ఆయన చేస్తున్న దేవుడే. దేవుడు మన మహిమలు గాక. అందరూ నిలబడదామండి, అందరూ నిలబడదాం. పరలోక తండ్రిని అడిగినా మంచి ఒలియకుండా
ఉండునా, కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా, పరలోక తండ్రిని అడిగిన మంచి ఈవులియ్యకుండునా, కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల ఆయన మేలు చేయకుండునా, తన పిల్లల ఆయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల ఆయన మేలు చేయకుండునా, తన పిల్లల ఆయన మేలు చేయకుండునా. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని దేవుడు మళ్ళీ ఎందుకు రాయించో తెలుసండి ప్రియమైన సంగమా, నా నేడు ఏకరెత్తుకున్న దేవుడు నేను నా దగ్గర పొద్దు పొందుకుంటానని, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ప్రియమైన సంగమా సహాయం చేయగల దేవుడు అని చెప్పి రాయించాడు. నమ్మున దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చిన్న ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు ప్రభా, మీ ఘనమైన నామానికి స్తోత్రములు స్తుతులు ప్రభా. తండ్రి బాగా పిలిచి ప్రార్థన చేయడానికి ఏమాత్రం యోగ్యులైన మమ్మల్ని ప్రభా, నేటి వరకు నువ్వు ప్రేమిస్తున్న విధానంలో నీకు స్తోత్రం. మమ్మల్ని ప్రభా తండ్రి నీ రూపంలో చేసుకోవడమే మాత్రమే కాకుండా ఆయన మాకు ఏం అవసరం కావాలన్నా కూడా నేనున్నానని మీ వాక్యం ద్వారా సరిస్తుంది. వాళ్ళకి స్తోత్రం. మరొకసారి 2000 సంవత్సరాల కింద ప్రభా మీరు స్వస్థపరిచిన యొక్క 35 సంవత్సరాల నుంచి ప్రభా కోవిడ్ దగ్గర పడి ఉండి ఎవ్వరు ఆదరించలే స్థితిలో ఉన్న అతని ప్రభా నీవు పరిపత్తులు నడమ్మనగానే అయినా శరీరంలో సత్తు కలిగి లేచి నిలబడ్డాడు ప్రభా, మీకు స్తోత్రం. నేనున్నాను, నువ్వు మరొకసారి మాతో మాట్లాడవు. మీ మీద పూర్తిగా ఆధారపడే ప్రభా మీ నుంచి పొందుకునే యోగ్యత నాకు మాకు దయచేయమని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. సందేశంతో